పునర్వ్యవస్థీకరణకు మోడీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అసోంలో విజయం తర్వాత యూపీని టార్గెట్ చేసిన బీజేపీ మంత్రివర్గ విస్తరణలో ఉత్తరప్రదేశ్కి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. కేవలం యూపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేబినెట్ విస్తరణ జరగనుందా? మంత్రివర్గ విస్తరణలో ఎంతమందికి చోటు దక్కనుంది? ఎవరెవరిపై వేటుపడే అవకాశముంది? సార్, కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ఇప్పటికే కసరత్తు మొదలైనట్టుగా సమాచారం అందుతోంది. యూపీలో ఎన్నికలున్న నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది ఈ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనేది? ఏ అంశాల ప్రాతిపదికన ముందుకెళ్ళబోతారనుకోవచ్చు? అంటే సిద్ధాంతం చెప్పాలంటే ఒక కేబినెట్ విస్తరణ అనేది మంత్రులుగా సమర్థులుగా చేయగలరా లేదా, సమర్థులుగా చేయలేని వాళ్ళను పక్కకు పెట్టి సమర్థుల్ని నియమించుకోవడం, లేదు ఎవరైనా అవినీతి ఆరోపణలకు ఇక్కడ పీకల దాకా కూరుకుపోతే వాళ్ళను అంత పాపం మళ్ళీ ఎందుకు ఈ పీకల దాకా కూరుకుపోయారు కదా అని పక్కకు పెట్టి ఇంకొని పెట్టుకోవడం, ఇవి న్యాయంగా జరగాలి. కానీ ఇది న్యాయం, కానీ ఆచరణ వేరు. రియాలిటీ ఏంటి? రియాలిటీ అనేది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయింది ఎట్లయిండు? ఆయనకున్న బీజేపీ ఎంపీల వల్ల కానీ ఈ దేశంలో ఉన్న మేధావుల వల్ల, నిపుణుల వల్ల కాలే కదా ప్రధాని. మనం చాలా మంది బయట ఉన్న వాళ్ళు అనుకుంటారు కేబినెట్ లో బ్రహ్మాండంగా పెట్టి, ఇది అమెరికన్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ కాదు, ఇది మన దేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ప్రెసిడెన్షియల్ సిస్టంలో సాధ్యమవుతుంది, ఎందుకంటే దేశాధ్యక్షుడు ఎన్నుకుంటారు కనుక ఆయన పికప్ చేసుకోవచ్చు. కానీ మన దేశ పరిస్థితులకు అదంత సులభం కాదు. ఎందుకంటే అధ్యక్ష ప్రజాస్వామ్యం పెడితే మణిపూర్ అతను, మేఘాలయ అతను, నాగాలాండ్ అతను జీవితంలో దేశాధ్యక్షుడు కాలేడు. ఎప్పుడైతాడు? హిందీ భాష మాట్లాడుతూ అవుతాడు. ఉత్తరప్రదేశ్లో, బీహార్ వాళ్ళు అవుతారు. అందువల్ల ఈ ప్రాబ్లం ఉంది కనుక మన దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పెట్టారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే ఏంటిది? పార్లమెంట్లో ఎంపీలు ఎవరిని నాయకుడిగా ఎన్నుకుంటే వారు ప్రధాని అవుతారు. అందువల్ల మన్మోహన్ సింగ్ లాంటి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పాఠాలు బోధించిన అర్థశాస్త్రవేత్త అయినా, అది నరేంద్ర మోడీ అయినా ఇక్కడ ఉన్న వాళ్ళ నుంచి తీసుకోవాలి, ఇంకో మార్గం లేదు. ఉన్న వాళ్ళలో తీసుకునేటప్పుడు సామర్థ్యము అనే యాంగిల్ కన్నా రాజకీయమే ప్రధానం. రాజకీయం ప్రధానమైనప్పుడు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎన్నికలున్నాయి, పంజాబ్లో ఎన్నికలున్నాయి. అస్సాం విజయం తర్వాత బీజేపీకి అగ్ని పరీక్ష, ఇంగ్లీష్లో లిట్మస్ టెస్ట్ అంటారు. ఆ లిట్మస్ టెస్ట్ ఏంటంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో లాస్ట్ ఎలక్షన్స్ లో బీజేపీ బ్రహ్మాండమైన బలాన్ని చూపింది, దాదాపు అన్ని సీట్లు గెలుచుకుంది. ఆ లేఖన ఉత్తరప్రదేశ్ పీఠం పైన కమలమే వికసించాలి, ఇంకోటి అవకాశమే లేదు. కానీ అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. మనకు ఢిల్లీ అనుభవం ఉంది. ఢిల్లీలో కూడా బ్రహ్మాండంగా బీజేపీ గెలిచింది. కానీ ఏమైంది? 6 సీట్లు ఎంపీలు గెలిచింది. మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేలో 3 వచ్చాయి, ఎంపీలు 6 వస్తాయి, ఎమ్మెల్యేలు 3 వస్తాయి, ఎక్కడ వచ్చాయి. అందువల్ల ఈ ఎన్నికలు చాలా విచిత్రంగా ఉంటాయి. అందువల్ల ఉత్తరప్రదేశ్ నుంచి ఇప్పుడు పంజాబ్ నుంచి ఓ రాజకీయ నాయకుల్ని, బలమైన రాజకీయ నాయకుల్ని తీసుకొని వాళ్ళని కేంద్ర మంత్రులుగా పెట్టి, ఆ కేంద్ర మంత్రులుగా వాళ్ళని చూపి, ఇంకో చూడు మీ రాష్ట్రాన్ని మా మంత్రి ఉన్నాడు అని చెప్పడానికి ఉపయోగించుకుంటారు. అయితే ఈ ప్రక్రియలో మరి ఎవరినో అని బకరా చేయాలి కదా, ఎవరిని తీసేస్తారని క్వశ్చన్. ఇవాళ వదంతులు ఏంటి అంటే దత్తాత్రేయ గారిని తీసేస్తారని. అయితే దత్తాత్రేయ గారిని తీసేస్తారంటే దత్తాత్రేయ గారిని పెట్టుకోవడానికే చాలా వెనుకాడారు. ఫస్ట్ క్యాబినెట్ ఏర్పాటైనప్పుడు దత్తాత్రేయ గారు లేరు. వాస్తవానికి తెలంగాణ నుంచి ఉన్న ఏకైక అవకాశం ఆయనే. మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు, వివాద రహితుడు. ప్రతిపక్షాలు కూడా ఆయనను పెద్దగా ఎవరు విమర్శించరు. ఏదో ఆ రోహిత్ వేముల ఇష్యూలో ఆయన పైన కొంత విమర్శలు వచ్చాయి తప్ప, అప్పుడు కూడా ఆయన నిజంగా దత్తాత్రేయ గారి మీద ఉన్న అభిమానంతోనే ఎవరు దాన్ని పెద్దగా ఇష్యూను ముందు తీసుకెళ్లారు. దత్తాత్రేయ గారి మీద చేయలేదు, ఎందుకంటే దత్తాత్రేయ గారి స్వభావ రీత్యానే చాలా సౌమ్యుడు. దత్తాత్రేయ గారు ఎంత సౌమ్యుడు అంటే ఆయన దగ్గరికి పోయి, సార్ నాకు కొద్దిగా కార్మిక శాఖ మంత్రిగా కావాలని ఉన్నది, మోడీ గారు కొద్దిగా రికమెండేషన్ లెటర్ రాసియవా అంటే ఆయన లేబర్ మినిస్టర్ లెటర్ ప్యాడ్ పైన టు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈయనకు కార్మిక శాఖ ఇవ్వగలను రాసి ఇచ్చేంత మంచి మనిషి. అందువల్ల ఈ మంచి ఉంది కనుక పాపం ఈయన అసలు మంత్రే చేయలే. అఫ్ కోర్స్ మరి ఆయనకు ఈ మోడీ కావాల్సిన ఆధునిక హంగులు, ఇప్పుడు మనోహర్ పర్రికర్ లాగా ఐఐటీలో చదవలేదు దత్తాత్రేయ గారు, మరి అందువల్ల అలా ఏమైనా రాజ్నాథ్ సింగ్ లాగా రాజకీయ లో బాగా బ్రహ్మాండంగా చక్రం తిప్పగలిగిన వ్యక్తి కాదు, కానీ రాజకీయాల్లో సీనియర్. అందువల్ల ఈయన అప్పుడే తీసుకోలేదు కనుక ఇప్పుడు
పక్కకు పెడతారా అని అనుమానం. కానీ పక్కకు పెట్టాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, తెలంగాణ నుంచి ఇంకెవరు లేరు బీజేపీకి. అవును. మిత్రపక్షమైన తెలుగుదేశం కూడా లేరు, ఎంపీలు లేరు. ఉన్నొక్క ఎంపీ మల్లారెడ్డి సాబ్ వెళ్ళిపోయాడు, జై తెలంగాణ అన్నాడు. అవును. ఇక మిగిలిందల్లా ఈయన ఒక్కడే దత్తన్నే. ఈ దత్తన్నకు జనరల్ గా వ్యతిరేకత లేదు. మళ్ళీ ఆయనకు పార్టీల వ్యతిరేకులు లేరు, బయట పెద్ద వ్యతిరేకులు. పార్టీలన్నా ఇంకేమైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, మనకు వార్తలు వస్తాయి. కానీ జనరల్లీ యాక్సెప్టబుల్ లీడర్. సో అందువల్ల ఆయన ఎట్లా తీసేస్తారు అనేది ఒక క్వశ్చనే. లేదు, ఈయన కార్మిక శాఖ నుంచి పక్కకు పెట్టి అసలు ఏ పని లేని శాఖకి ఏమైనా మారుస్తారా? ఇప్పుడు ప్రభుత్వాలు అది కూడా చేస్తారు, కొన్ని శాఖలు ఉంటాయి దానికి అసలు వర్కే ఉండదు. ఇక వీళ్ళ పేరు బ్యాడ్జ్ ఉంటుంది అంతే. అట్లే ఏమైనా మారుస్తారా అనేది అనుమానం ఉన్నది. అందువల్ల బీజేపీకి అదొక సంకట స్థితి. ఆయన మార్చాలి అంటే ఇంకెవరు లేరు. ఇంకెవరన్నా లేనప్పుడు మారుస్తే విమర్శలు వస్తాయి. తెలంగాణని ఇగ్నోర్ చేస్తారా అన్నప్పుడు మలాంటి వాళ్ళు ఉపన్యాసాలు ఇచ్చాం, ఇట్లాంటి విమర్శలు వస్తాయి. అందువల్ల బట్ ఒక కసరత్తు, మోడీ అయినా మన్మోహన్ సింగ్ అయినా రేపు నాగేశ్వర్ అయినా ఈశ్వర్ అయినా రాజకీయాల్లో ఎక్కడ ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రాల నుంచి మంత్రులను తీసుకోవడం కామను. దీనికి మోడీ ప్రభుత్వాన్ని తప్పుపడాల్సిన అవసరం లేదు. అది రాజకీయం. రాజకీయాలు రాజకీయంగానే ఉంటాయి తప్ప రాజకీయాలు సైన్స్ అండ్ టెక్నాలజీ లాగా ఉండవు కదా. థ్యాంక్ యూ సార్. ఇవి ఇప్పటి వరకున్న హెడ్లైన్స్ పై ప్రొఫెసర్